పేలుళ్ల కేసుల్లో ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు సమర్థించింది. ప్రస్తుతం మనతో పాటు ఎన్ఐఏ స్పెషల్ పీపీ ప్రస్తుతం విష్ణువర్ధన్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్, ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరిగాయి, కోర్టు ఎలా సమర్థించింది? ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అంటే ముఖ్యంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తరపున సమర్థవంతంగా మా యొక్క ఆఫీసర్స్ యొక్క ముఖ్యంగా సహకారంతో ఏదైతే అప్పుడు చేసినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఉందో ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ప్రతి సాక్షి యొక్క స్టేట్మెంటు, దీంట్లో ఐ విట్నెసెస్ ఉన్నారు, సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ ఉన్నారు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉంది, కాన్స్పిరసీ ఉంది, వాళ్ళందరి యొక్క రోల్ ఏ రకంగా ఉందనేటువంటిది అన్ని 157 మంది సాక్షులని కోర్టులు పరిశీలించాల్సిందిగా రిక్వెస్ట్ చేశాము. ట్రయల్ కోర్టును కూడా చేశాము. ట్రయల్ కోర్టు కూడా 900 పేజీల జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత అలాగే హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఇవ్వటం జరిగింది. హైకోర్టు వారు కూడా సుదీర్ఘమైన 45 రోజులు విన్నాక డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఎన్ఐఏ సేకరించింది? ఎన్ఐఏ కోర్టు కావచ్చు, హైకోర్టులో ఎలాంటి ఎవిడెన్స్ ప్రూవ్ చేయగలరు? సాక్ష్యాధారాలు అనేటువంటిది ప్రొటెక్టెడ్ విట్నెస్ ఉన్నారు కాబట్టి వీ కెనాట్ రివీల్ ద ఐడెంటిటీ. బట్ కాకపోతే ప్రతి సాక్ష్యం కూడా ఛార్జ్ షీట్ రూపంలో మేము ట్రయల్ కోర్టు ముందు ఉంచడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ట్రయల్ కోర్టు ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి శిక్ష వేయడం జరిగింది. ఈ కేసులో A1 గా ఉన్నటువంటి రియాజ్ బక్తలు వేరే పాకిస్తాన్ లో ఉన్నట్టు తెలిసింది. ఎప్పటిలోపు పట్టుకునే అవకాశం ఉంది? అది ఎందుకంటే అది ఎన్ఐఏ అనేటువంటిది నేషనల్ లెవెల్లో వాళ్ళు ప్రయత్నం చేయాలి. సో ఖచ్చితంగా ఎన్ఐఏ ఈజ్ ఆల్వేస్ హంట్ ఫర్ this accused. Number 1, he is wanted in number of criminal particular blast in across the country. He is the most wanted person for NIA. అరెస్ట్ అయిన నిందితులు అంతా ఎక్కడ ఉన్నారు సార్? అందరూ తీహార్ జైల్లో ఉన్నారు. సో ఇది అయిపోయిన తర్వాత అపీల్ అయిన తర్వాత డిసైడ్. ఉరి శిక్ష ఎప్పుడు అమలు అయ్యే అది ఐ కాంట్ సే బికాస్ అగైన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ అపీల్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్. ఇట్ టేక్ సమ్ టైం. అంటే నిందితులు మళ్ళీ అపీల్ కి వెళ్తే ఒకవేళ ఉరిశిక్ష అమలు కావడానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎన్ఐఏ స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనేక ఆధారాలన్నిటిని కూడా హైకోర్టు ముందు ఉంచి సమర్థంగా వాదించడంతోనే ఎన్ఐఏ కోర్టులో వారికి శిక్ష పడింది. ఇక్కడ హైకోర్టు కూడా ఎన్ఐఏ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించిందని చెప్పేసి కూడా స్పెషల్ పీపీ చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో సురేష్, బిగ్ టీవీ.